మహాభారతంలో శకునిలా జగిత్యాల్లో కాంగ్రెస్ పరిస్థితికి ఎమ్మెల్యే సంజయ్ కారణమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. రాయకల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ ను చిన్నభిన్నం చేశారన్నారు. జగిత్యాలలో 40 స్థానాలు గెలవాల్సింది, కానీ 22 సీట్లకే పరిమితమైందన్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి ఎమ్మెల్యే ప్రయత్నించారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి కాంగ్రెస్ అంతర్గత కలహాల్లో తలదూరుస్తూ పార్టీని దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచించాలని సూచించారు. జగిత్యాలలో కాంగ్రెస్ కు స్వేచ్ఛనివ్వాలని వేడుకున్నారు జీవన్ రెడ్డి. ఏ విధంగా శకుని కుట్రపూరితంగా ఆయన కుతంత్రాలతో ఏదైతున్నదో, పాపం సుయోధనుడు ఏదైతుందో ఆయన అంత చెడ్డోడు కాదు, కానీ శకుని కుటిల నీతితో ఏదైతుందో, తప్పుడు మార్గాల్లో పయనించడంతో ఏదైతున్నదో వీళ్ళ కురు సామ్రాజ్యం పతనమై. దయచేసి మా జగిత్యాల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని మా అందరి కోరిక. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో సవినయంగా చేతులు జోడించి కోరుకుంటున్నా, ఆ ఎమ్మెల్యే గారికి మాకు స్వేచ్ఛ ప్రసాదించండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని నిలుపుతాం బాబు. అంటే ఇంత బలోపేతంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అసలు చిన్న భిన్నం అని చెప్పంటూ నేను ఏం లేని కాడ బీజేపీ 5 గెలుచుకుందా, బీఆర్ఎస్ 3-4 గెలుచుకున్నట్టున్నది. ఇవాళ జగిత్యాలకు వచ్చి కూడా ఏదైతే ఉందో 40 స్థానాలు గెలుస్తామని చెప్పని భావించిన జగిత్యాల మున్సిపాలిటీ ఇవాళ 20-22 పరిమితం కావడం బీఫామ్లతోని. అంటే వాస్తవం 50 అందరం ఏకాభిప్రాయం సూచిస్తే ఆ ఎంపీగా అనేది ఏదైతుందో ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఏకాభిప్రాయంతో ప్రతిపాదించబడ్డ అభ్యర్థులను ఎమ్మెల్యే గారు ఆయన సంబంధం లేకుండా ఆయన సలహాలు సూచనలతో చేయడంతో పరిస్థితి ఎంత దిగజారిందో దయచేసి గమనించండి చెప్పంటారు. స్వతంత్రం మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడదని చెప్పంటారు. తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవస్తుంది. అందులో భిన్నాభిప్రాయం లేదు, అందులో అనుమానం కూడా ఎవరికి అక్కర్లేదు. ఎమ్మెల్యే గారు మాకు ఎగరైన స్వేచ్ఛ ప్రసాదిస్తారు లేదా అని చెప్పి అంటున్నాయి. దయచేసి నేను గౌరవ మంత్రి గారికి, అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. జిల్లా మంత్రి గారు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. నేనేడు దాకా ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి యొక్క అభ్యర్థులను ఓడించడానికి తిరిగిండే ఎమ్మెల్యే మద్యం డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేసి తర్వాత ఇటు కష్టపడి పోటీకి తట్టుకొని స్వతంత్రంగా కొద్దిగా గెలిచి వచ్చిందే వాళ్ళని ఏదైతుందో మైమరిచి మళ్ళీ లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఒకవైపు బీఆర్ఎస్ విప్కి అనుగుణంగానే రేపు ఓటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతగా వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం చెప్పి అంటుంది. దయచేసి మానుకో నాయన, దయచేసి మానుకో అని చెప్పి అంటాను. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛ ప్రసాదించు. దయచేసి చైర్పర్సన్గా ఎట్లాగూ మనకి అవకాశం వస్తుంది. దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మాకు ఒకే కోరిక, అవకాశవాదులను దూరం పెట్టండి. అవకాశవాదులు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళ రాజకీయ స్వార్థం కొరకు. దయచేసి ఏది ఇస్తుందో పదవి ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ పార్టీ నీడన కాంగ్రెస్ పార్టీ జెండా అనేది ఇస్తుందో పట్టుకుని ఉన్నటువంటి యొక్క కార్యకర్తలకు ఆ చైర్పర్సన్ అవకాశం కల్పించండి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఇనుమడిపై చేయండి అని చెప్పంటారు.